దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడ్డాడు. నేను పురుషుని ఎరగని దానిని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అంతటా ఆ దూత ఆమె వద్ద నుండి వెళ్ళాను. మరియు భక్తులైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచగలగా రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచిస్తూ ఉండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, ఈ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకూడదు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుడు కనుక తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయబడమని కైసరు ఔగస్తు వలన ఆజ్ఞ ఇచ్చాను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి. యోసేపు తన భార్య అయిన మరియను తీసుకొని గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేముల ఊరికి వెళ్ళిరి. ఆమె ప్రసవ దినములు నిండెను. అయ్యా అయ్యా, నా భార్య నిండి చూడాలయ్యా. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. మరి ఒక వ్యక్తి ఆ దారిలో వెళుతూ ఉండగా, అయ్యా అయ్యా, నా భార్య నిండి చూడాలయ్యా. మీ సత్రంలో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. అయ్యా, కొంచెం స్థలం ఉంటే చూడండి అయ్యా. వందనాలయ్యా. మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టెలో పరుండ పెట్టాను. ఆ దేశంలో కొందరు ఊళ్ళ కాపులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాడు. ఒక శిశువు పొత్తిగుండలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండడం మీరు చూచుతారు. జరిగిన కార్యంను ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. వెళ్ళి చూసొద్దాం కదా. వారు శిశువును చూచి తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునికి మహిమపరచెడి.
మహారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు మహారాజు పుట్టాడు ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడు మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడు నింగి నేల ఉండిపోయే ఆకార వెలసి మురిసిపోయే రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఈ సంగతి విన్న రాజు కలవరపడి ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిచి నేనుండగా వేరొక రాజా క్రీస్తా ఎక్కడ పుట్టాడు? యూదయ బెత్లెహేములోనే రాజా. సరే, మీరు వెళ్ళి ఆ శిశువు గురించి జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటమి ఎరుగని రాజుని, హేరోదు రాజుని. నేనుండగా వేరొక రాజు పుట్టాడు. జ్ఞానులు బంగారం సామ్రాణి పోలమును కానుకగా పట్టుకొని యేసు ఎద్దుకు వెళ్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి